Students, here given another tabular form that represent addressing. సో ఇక్కడ నేను ఫలానా లేదా మీరు ఫలానా అని చెప్పుకునే సందర్భంలో ఉపయోగించే వాక్యాల్ని ఏ విధంగా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనేది చెప్పే టాబులర్ ఫామ్ అమ్మా. ఓకే, సో ఇన్ దిస్ టాబులర్ ఫామ్ దే ఆర్ గివెన్ సమ్ సబ్జెక్ట్స్ అండ్ నెక్స్ట్ బీ ఫార్మ్ వెర్బ్స్ అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. హియర్ ఇన్ బీ ఫార్మ్ వెర్బ్స్ am, is, are. Am is used to I, whereas the be form verb is used to singular subjects. And next, for plural subjects we have to use are. అలా ప్లూరల్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటే సబ్జెక్ట్స్ వాటికి మనం ఆర్ అనేది యూజ్ చేస్తుంటాం అన్నమాట. సపోజ్ వి, దే, యూ, బర్డ్స్. సో ఇటువంటి ఎక్కువగా ఉంటే ప్లూరల్లో ఉంటే మనం ఆర్ యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తుంటాం. సపోజ్ హీ, షీ, ఇట్, రాధా, కృష్ణ. సో ఈ విధంగా సింగులర్గా ఉంటే మనం వాటిని ఈజ్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ యామ్ అనేది ఎవరికి యూజ్ చేస్తుంటారంటే ఐ అనే సబ్జెక్ట్కి యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్లో మనకి ఇవ్వబడ్డాయి కదా ఐ, యూ, వీటి మీనింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదుగా. సో బీ ఫార్మ్స్ అంటే ఇక్కడ ఇచ్చారు, ఆబ్జెక్ట్స్ అని కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేద్దాం. తెలుగులో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చండి. నేను సయ్యద్ని అని ఉంది ఎగ్జాంపుల్. సో నేను సయ్యద్ని అంటే నేను ఫలానా పర్సన్ అని చెప్పడానికి అనమాట, నా నేమ్ ఇది అని చెప్పుకునే సందర్భం అనమాట. సో నేను సయ్యద్ని అంటే దానికి ఇంగ్లీష్లో నేను అంటే ఐ, సయ్యద్ని అంటే సయ్యద్ అని చెప్తుంటాం కదా. అంటే ఐ సయ్యద్ అని డైరెక్ట్గా చెప్పేది, అది రాంగ్. అది పైన టేబుల్ చూడండి, సరే ట్యాబ్లెట్ ఫామ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఐ నెక్స్ట్ ఆబ్జెక్ట్లో సయ్యద్ వచ్చింది, కానీ మధ్యలో ఏంటంటే బీ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. యామ్, ఈజ్, ఆర్. ఐకి ఈజ్ యూజ్ చేయరు కదా, ఐకి ఆర్ కూడా యూజ్ చేయరు, ఐకి యామ్ యూజ్ చేస్తుంటారు అనమాట. కాబట్టి అందుకే ఐఆమ్ సయ్యద్ అని చెప్పాలన్నమాట. సో ఐఆమ్ సయ్యద్, ఐఆమ్ నరేష్, ఐఆమ్ సురేష్, ఐఆమ్ సీత అని చెప్తుంటాం చూడండి. సో అందుకని మెయిన్ మన గురించి అడ్రస్ చేసేటప్పుడు లేదా ఇంకొక పర్సన్ గురించి మనం అడ్రస్ చేసేటప్పుడు ఈ బీ ఫార్మ్ వర్బ్ అనేది యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఐఆమ్ సయ్యద్ అనేది రైట్ సెంటెన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, వాళ్ళు నా స్నేహితులు అని వచ్చింది. ఇక్కడ రెండో వాక్యం ఏంటంటే వాళ్ళు నా స్నేహితులు అని వచ్చింది. సో వాళ్ళు అంటే దే అంటారు కదా, పైన ట్యాబులర్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. 6th వర్డ్ చూడండి, దే అని వచ్చిందా లేదా. దే నా స్నేహితులు అంటే మై ఫ్రెండ్స్. ఇక్కడ దే అంటే ఎక్కువ ఉంది కదా, వాళ్ళు. దే యామ్ అనకూడదు, దే ఈజ్ సో అనకూడదు, దే ఆర్ అని అనమాట. దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇలా మీరు ఒక మ్యాచింగ్ టెస్ట్ కింద ఉంది, మీరు ఇలా మ్యాచ్ చేసుకుంటూ మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తుండండి. దే ఆర్ మై ఫ్రెండ్స్ అని అయింది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. పద్మ అందంగా ఉంది అని వచ్చింది. పైన ఎగ్జాంపుల్లో చూడమ్మా, పద్మ ఉందా లేదా. అలాగే అందంగా ఉంది అంటే బ్యూటిఫుల్, మధ్యలో బ్యూటిఫుల్ వర్బ్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో పద్మ సింగులర్ కాబట్టి, సో యాజ్ ద సబ్జెక్ట్ పద్మ హియర్ సింగులర్, యూ హ్యావ్ టు యాడ్ ఈజ్. సో పద్మ ఈజ్ వాట్, షీఈ్ అ బ్యూటిఫుల్. సో పద్మ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తారు అనమాట. సో పద్మ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తారు. ఆమె జాబిల్లి అని వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె జాబిల్లి. ఆమె అంటే షీ అంటారు. ఈ జాబిల్లి అనేది ఆబ్జెక్ట్లో కూడా ఉంది, కానీ షీకి జాబిల్లికి మధ్యలో బీ ఫార్మ్ వర్బ్స్ ఉన్నాయన్నమాట. సో షీ సింగులర్ కాబట్టి మనం ఈజ్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. హియర్ వీ హ్యావ్ టు యాడ్ ఈజ్ టు ద సబ్జెక్ట్ షీ. సో షీ ఈజ్ జాబిల్లి. ఈ రకంగా వస్తుంది అనమాట. నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పాలి. సో యూ ఆర్, గుర్తుపెట్టుకున్న యూ ఎప్పుడు ప్లూరలే. మనకి తెలుగులో అయితే ఒకరే సింగులర్ అయితే నువ్వు అంటాం, ప్లూరల్ అయితే మీరు అంటాం. బట్ ఇంగ్లీష్లో అలా కాదు, ఎక్కువ ఉన్నా ఒక్కరే ఉన్నా సరే యూ యూజ్ చేస్తుంటారు అనమాట. అందుకే యూ అనే సబ్జెక్ట్స్కి ఇప్పుడు మీరు ఆర్ యూజ్ చేయండి, కానీ ఈజ్ అనే సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేయొద్దు. యూ ఆర్ అనే రాయాలి. ఇప్పుడు నువ్వు అన్నా మీరు అన్నా యూ ఆర్ అని రాయాలి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. యూ ఆర్, నువ్వు అందంగా ఉన్నావు కదా, యూ ఆర్ హ్యాండ్సమ్ అని చెప్తారు అనమాట. అమ్మాయి అందంగా ఉంటే బ్యూటిఫుల్ అంటారు, అబ్బాయి అందంగా ఉంటే హ్యాండ్సమ్ అంటారన్నమాట. ఇక నువ్వు అంటే అబ్బాయికి సంబంధించిన అనమాట, అందుకే యూ ఆర్ హ్యాండ్సమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రవి ఒక విద్యార్థి అని వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో రవి ఈజ్ ఏ స్టూడెంట్. సరిపోయిందా. అందుకని రవి ఏ స్టూడెంట్ అనేకూడదు, డైరెక్ట్గా రవి ఈజ్ ఏ స్టూడెంట్, రవి ఒక విద్యార్థి అని అడ్రస్సింగ్ చేస్తున్నాం మనం. ఓకే, అలాగే నేను ఒక విద్యార్థిని అని చెప్పాలి, నేను ఒక విద్యార్థిని అని నేను అడ్రస్ చేసుకోవాలి. సో ఏం చెప్పాలి, ఐఏ స్టూడెంట్ అనేకూడదు, ఏమనాలి ఐఎమ్ ఏ స్టూడెంట్ అని చెప్పాలన్నమాట. ఈ రకంగా కొన్ని ఒక 7 సెంటెన్స్ నేను ఫ్రేమ్ చేశాను కదా, మీరు ఈ టాబ్లెట్ ఫామ్ బేస్ చేసుకుని ఇంకొన్ని సెంటెన్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా.